విద్యా హక్కు చట్టం కింద ఉచిత సీట్లు పొందిన పేద విద్యార్థుల నుండి ఎలాంటి ఫీజులు వసూలు చేసినా సహించేదే లేదని జిల్లా కలెక్టర్ తీవ్రంగా హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోమవారం ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు బాధిత తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్లో కలెక్టర్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్టీఈ చట్టాన్ని కొన్ని ప్రైవేటు పాఠశాలలు అపహాస్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, ఇతర ఫీజుల పేరుతో ఒత్తిడి చేస్తున్నారని, ప్రభుత్వం ఫీజు చెల్లించదు అని చెప్పి తల్లిదండ్రుల నుండి బలవంతంగా అంగీకార పత్రాలు రాయించుకుంటున్నారని ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కలెక్టర్ స్పందిస్తూ ఆర్టీఈ కింద ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో తక్షణం సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన పాఠశాలలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏఏపీ రాష్ట్ర అధ్యక్షుడు నరహరి శిఖరం, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉడత రాజశేఖర్ యాదవ్, కోట శ్రీనివాసరెడ్డి, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా పేరు ఉడత రాజశేఖర్ యాదవ్. నేను జిల్లా పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ, పిల్లల తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మేము 2-3 నెలల నుంచి స్కూళ్ళు తెరవక ముందు 2-3 నెలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆర్టీఈ యాక్ట్ కింద ఉచితంగా సీట్లు ఇవ్వాల్సింది పోయి అవి అమ్ముకునే పరిస్థితికి ఉన్నారు. బుక్స్కి ఫీజులు అడగడం, దుస్తులకు కూడా డబ్బులు కట్టమని చెప్పి అడగడం మరీ దారుణంగా ఉంది. ప్రైవేట్ విద్యా సంస్థలకి ఈ మన ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అమ్ముడుపోయారా అనే విధంగా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. డిఈఓ గారు కానీ, ఎంఈఓ గారు కానీ, సమగ్ర శిక్షా అభియాన్ సిఇఓ గారు కానీ ఏమైనా చెప్తే ఇప్పుడు కట్టాల్సిందే, మీరు తీసుకోండి అమ్మా ఫీజులు బుక్స్కి ఫీజు కట్టాల్సిందే, మీకైతే ఆర్టీ యాక్ట్ కింద ఫీజు ఒకటే మీకు రాయితీ వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఆర్టీ యాక్ట్ అంటే పూర్తిగా ఉచితం అనేది కానీ డిఈఓ గారికి తెలుసా, లేకపోతే సిఇఓ గారికి, సమగ్ర శిక్షా అభియాన్ సిఇఓ గారికి తెలుసా అనే విధంగా మాకు డౌట్ వస్తుంది. వీళ్ళు ప్రైవేటు స్కూల్ దగ్గర జీతాలు తీసుకుంటున్నారా, లేకపోతే గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారా అనే విధంగా మాకు డౌట్ వేస్తూ ఉంది. దాని మీద సమగ్ర విచారణ జరిపించి ఈరోజు కలెక్టర్ గారు లేరు, డిప్యూటీ కలెక్టర్ గారు కూడా లేరు, ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారికి ఇచ్చి తల్లిదండ్రులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. 2 నెలలైన స్కూళ్ళు ఇప్పుడు తెలిసి అయినా కానీ బుక్స్ ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు. పక్కన తోటి పిల్లకాయలకి బుక్స్ కొనుక్కొని వాళ్ళు చదువుకుంటూ ఉంటే ఇలా ఆర్టీ యాక్ట్ కింద ఉచితంగా బుక్స్ ఇవ్వాల్సింది పోయి వాళ్ళని మభ్యపెట్టి పిల్లల్ని తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని నానా మాటలని మీరు కట్టాల్సిందే లేకపోతే ఇవ్వము అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది. అదే కాకుండా అమ్మకి వందనం, తల్లికి వందనం కింద గవర్నమెంట్ అనేది 13,000 రూపాయలు 15,000 రూపాయలు వేస్తున్నారు. అవి కూడా ఆర్టీ యాక్ట్ కింద వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు. దానికి కూడా ఈ గవర్నమెంట్, ఈ యాజమాన్యం అయితే ఉందో సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ యాక్ట్ కింద వాళ్ళకి స్కూల్ అకౌంట్లోనే వాళ్ళు వేస్తూ ఉన్నారు. చాలా దారుణం ఇది. దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు యాజమాన్యాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు పిలిచి దండించి వీళ్ళు చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళకి పేద పిల్లలు చదువుకునే స్కూల్ ఆర్టీ యాక్ట్ కింద వచ్చింది. వాళ్ళకి ఉచితంగా మీరు విద్య చెప్పాలి అనేది లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు కూడా కొమ్ము కాస్తూ ఉన్నారు. వాటి మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఇలాగే కొనసాగితే డిఓ ఆఫీస్ ముందే కూడా మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాము. తల్లిదండ్రులు ఇప్పటికే 2 నెలలు అయిపోయింది తిరగబట్టి, ఇక్కడ 2 నెలలకి కానీ పరిష్కారం దొరకలేదు. ఏ పిల్లలకు కూడా పరిష్కారం దొరకలేదు. వీటి మీద డిమాండ్ చేస్తున్నాము. గట్టిగా ఈ విద్యా వ్యవస్థ పూనుకొని ప్రైవేట్ విద్యా సంస్థల మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు సోమయ్య, ఎంగనపాలెం, తోటపల్లిగూడు మండలం ఎంగనపాలెం. మామూలుగా నరుకూరులో పిల్లకాయలు 5-6 సంవత్సరాలు చదువుకుంటున్నారు. మా అల్లుడికి బాగా లేకుండా వచ్చింది ఈ మధ్యన 1 సంవత్సరం క్రితం. పోయిన ఫీజే కట్టలేదు. దానికని వచ్చాము మేము. వస్తే 79,000 కట్టాలన్నాడు పోయిన ఫీజే. మేము అది అంత సోమితి కట్టలేము, వాళ్ళ ఆయనకు బాగలేదు, టీసీ ఇచ్చేయండి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాము అంటే బలన గుద్దాడు. దానాదానం చదివిస్తున్నామా మేము అని తరిమి రై నా పోరా నా కొడక బయటికి పోరా, 7 రూపాయలు లేదు, పోరా అని చెప్పి బయటి దాకా గేట్ దాకా తరిమి అమ్మ లెక్కలు అతను తిడుతుండే. అమ్మన బూతులు. అతనే రౌడీజం చేస్తున్నాడా, పిల్లకాయలకి స్కూల్కి బడి చదివిస్తున్నాడా. కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. ఇంకా ఆయన ద్వారా ఇంకా ఏదైనా మాకేం బల్ల ఆ టీసీ ఇస్తే చాలు,
పిల్లకాయలు ఏడాది పెట్టి చదివించుకుంటాం. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా దర్గామిట్ట నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.